వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైసీపీ అధినేత జగన్కు షర్మిల ఝలకిచ్చారు. జగన్ బీజేపీతో పెట్టుకున్న అక్రమ పొత్తు తేట తెల్లమైందంటూ కూడా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. టీడీపీ జనసేనల కంటే మోదీని ఇంతలా మోయాలా అంటూ కూడా షర్మిల కామెంట్ చేశారు. అక్రమ డీలిమిటేషన్ బిల్లులపై ఎన్డీఏ పక్షాన నిలబడ్డందుకు జగన్ సిగ్గుపడాలి అంటూ కూడా షర్మిల ట్వీట్ చేశారు. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బతకాలా అంటూ ప్రశ్నించారు. జగన్ చేసిన ఈ నీచపు పనికి వైఎస్ఆర్ ఆత్మ నిజంగా ఘోషిస్తోందంటూ చెప్పారు. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ అంటూ కూడా షర్మిల ట్వీట్ చేశారు. ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని కూడా షర్మిల అన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరొకసారి షర్మిల వైసీపీ అధినేత జగన్ మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి, పార్లమెంట్లో చోటు చేసుకున్నటువంటి పరిణామానికి సంబంధించి ఆ ట్వీట్ అంటే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డే మోదీని ఎక్కువగా మోస్తున్నారు అనేటువంటి రీతిలో ఆమె చేసినటువంటి కామెంట్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న సంబంధాల పట్ల గతంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్పారు. మోడీకి నాకున్న సంబంధాలు పార్టీలకు అతీతమైన సంబంధాలంటే ఆయన గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినే సమయంలో జగన్మోహన్ రెడ్డి హుందాగా తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితిలో నేరుగా బీజేపీకి గుడ్డిగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ షర్మిల నిలదీస్తుంది. మరోపక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆద్యాంతం తన జీవిత కాలంలో ఎప్పుడు బీజేపీతో అంటగాగింది లేదు. అలాంటి రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ నేరుగా బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నాడు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేది ఏమైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీని అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యం చేశారు. మరోపక్క బీజేపీ అంటే బాబు, జగన్, చంద్రబాబు వీరు ముగ్గురు మోడీకి దత్తత పుత్రులు అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏదైతే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతిన్నప్పటికీ కూడా డీలిమిటేషన్ బిల్లుకు ఎలా మద్దతిస్తారు? ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల హవా ఇప్పటికే కొనసాగుతుంది. ఏదైతే డీలిమిటేషన్ బిల్లు అమలు లేకొస్తే ఉత్తరాది హవా పెరగడమే కాకుండా దక్షిణ భారతదేశం ఒక ప్రత్యేక దేశం కావాలని ఈ ప్రత్యేక దేశం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. అందులో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుంది. దక్షిణాది రాష్ట్రాల ఆదాయాన్ని ఉత్తరాది రాష్ట్రాలకు పంచుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు ఎలా పెంచుకుంటారు? మరోపక్క దక్షిణాదిలో జనాభాను లిమిట్ చేసి జనాభా నియంత్రణ పాటించమని చెబుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభాను పెంచుకొని జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచి దక్షిణాది రాష్ట్రాలను ఎలా అన్యాయం చేస్తారంటూ షర్మిల ప్రశ్నించారు. నేరుగా ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుందా అంటూ ఆమె నేరుగా ప్రశ్నించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే షర్మిల మాట్లాడిన భాషను మనం మాట్లాడలేం కానీ నేరుగా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల ఇద్దరి మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఏదైతే బీజేపీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితిలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఒక శత్రువులాగా మారిందా అనే ఒక ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం మనం చూసాం. తమిళనాడులో సీఎం స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో బిజీ ఉన్నప్పటికీ కూడా అక్కడ బిల్లును నిరసిస్తూ బిల్లు పత్రాలు కూడా కాల్చివేసిన నేపథ్యం ఉంది. ఏదైతే కేరళ రాష్ట్రంలో పినరయ్ విజయన్తో పాటు యూడిఎఫ్ పార్టీలు, ఇటు కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలు కూడా వ్యతిరేకించే దక్షిణాది రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ ముగ్గురు నాయకులు బీజేపీకి బానిసలా పనిచేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. మురళి, అంటే రాజకీయంగా ఆవిడ చేసినటువంటి కామెంట్ కేసుల భయానికి ఈ స్థాయిలో బానిసగా బ్రతకాలా అనేటువంటి మాట, ప్రతిదానికి కూడా అడుగులకు మడుగులొత్తడం అవసరమా అనేటువంటి రీతిలో షర్మిల చేసినటువంటి పొలిటికల్ హాట్ కామెంట్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా కేసులు అనే అంశాన్ని మనం
పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే దేశంలో ఏ రాజకీయ నాయకుడి పైన కేసులు లేవని చెప్పడానికి ప్రామాణికం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇద్దరి నేతల పైన కేసులు ఉన్నాయి. పలు వివాదాల్లో కూడా ఇద్దరు ఇరుక్కున్న నేపథ్యం ఉంది. జగన్ పైన సిబిఐ కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పైన ఏదైతే జగన్ ప్రభుత్వంలో కేసులు వచ్చాయి, ఆ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా చంద్రబాబు సీఎం కావడం, మరికొన్ని కేసులు కొట్టేయడం కూడా జరిగింది. అయితే కేసులు అంశాన్ని ప్రధానంగా కాకుండా ఏదైతే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపెట్టకోకుండా సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ముగ్గురు నాయకులు ప్రయత్నించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలు, ఆయా ప్రాంతీయ పార్టీలు ఏదైతే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాయి, కేవలం భారతదేశంలో అందులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాయకులు గొంతెత్తలేకపోయారు. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరు ముగ్గురు మోడీతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీతోనూ ఏ కుటుంబంతోనూ లేనని చెప్పుకున్నప్పటికీ కూడా నేరుగా బీజేపీ బిల్లులకు ఆయనకు మద్దతు ఇస్తున్నారనే విషయం దేశవ్యాప్తంగా చర్చ నేర్చుకుంది. అందులో ఆంధ్రప్రదేశ్ లో ఈ చర్చ విపరీతంగా జరుగుతుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు మద్దతు ఇచ్చారంటే దానికి ఒక అర్థం ఉంది. కూటమిలో లేనప్పుడు దేనికి జగన్మోహన్ రెడ్డి పదే బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇక్కడ వైఎస్ రాజశేఖర్ తన జీవితకాలంలో ఏ రోజు బీజేపీతో ఆన్నించడం లేదు, బీజేపీని వ్యతిరేకించిన నేపథ్యం ఉంది. అలాంటి నాయకుని కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎందుకు అంట కాగుతున్నారంటూ షర్మిల ప్రశ్నించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయనే అంశంతోనే ఈ మూడు పార్టీలు డీలిమిటేషన్ కు జైకొట్టాయి, మోడీకి నేరుగా మద్దతు తెలిపాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ డీలిమిటేషన్ బిల్లు వల్ల రాష్ట్ర ప్రయోజనాలు కాదు, దేశవ్యాప్తంగా ప్రయోజనాలు, అదేవిధంగా దక్షిణ భారతదేశానికి ఎక్కువ నష్టం జరుగుతున్నప్పటికీ ఈ ముగ్గురు నాయకులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ షర్మిల విమర్శలు చేశారు. అయితే ఈ వ్యవహారం పైన రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా వచ్చే వైఎస్ఆర్ ఆత్మ, జగన్ చేసినటువంటి ఈ పనికి వైఎస్ఆర్ ఆత్మ నిజంగా ఘోషిస్తుంది అని కూడా చెప్పడం, వైఎస్ఆర్ అభిమానులు ఇదంతా కూడా ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. నిజమైనటువంటి వైఎస్ఆర్ అభిమానులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు తప్ప జగన్ వైపు ఉండరు అనేటువంటి రీతిలో తను చేసినటువంటి మరో పొలిటికల్ కామెంట్. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని అత్యంత శత్రువుగా చూస్తున్నాయి. ప్రస్తుతానికి కూడా సోషల్ మీడియా పరంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనం కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గెలవకూడదని కోరుకునే వాళ్ళు మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రథమ స్థానంలో ఉంటారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ద్వారా పడిన ఇబ్బందులు కావచ్చు, జగన్ మీద వచ్చిన కేసులు కావచ్చు, వీటిని అన్నిటికీ ఈ కారణం కాంగ్రెస్ పార్టీ అనే ఒక అంశం, ఏదైతే కాంగ్రెస్ పార్టీనే జగన్ ఇబ్బంది పెట్టిందనే ఒక ఆలోచన వైసీపీలో ఉంది. కాబట్టి మనం వాటి మీద పెద్దగా చర్చించాల్సిన పరిస్థితి లేదు. అయితే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది, కాంగ్రెస్ కు రాజశేఖర్ రెడ్డి ఏం చేశారా, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఏం చేసింది అనే అంశం ముగిసిపోయింది. ప్రస్తుతం ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాలు కావచ్చు, ప్రస్తుతం ఏదైతే డీలిమిటేషన్ అంశం పైన కావచ్చు, వీటికి రాజశేఖర రెడ్డికి ముడిపెట్టాల్సిన నేపథ్యం కూడా లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీతో తెంచుకొని బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేరుగా బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నా కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించాయి. ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇస్తున్నారనే ప్రశ్న మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి, బీజేపీతోనే అంటగాగుతున్నాయంటూ 2019 నుంచి జరుగుతున్న ప్రచారం మరోసారి 2024 ఎన్నికల తర్వాత కూడా జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిజం చేశారని స్పష్టంగా చెప్పొచ్చు. మొదలు ఇక వైసీపీ చీఫ్ జగన్ కు ఝలక్ ఇచ్చారు షర్మిల. జగన్ బీజేపీతో పెట్టుకున్నటువంటి అక్రమ పొత్తు తేట తెల్లమైందంటూ కూడా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. టీడీపీ జనసేనల కంటే మోదీని ఇంతలా మోయాలా అంటూ కూడా కీలక కామెంట్ అయితే చేశారు. అక్రమ డీలిమిటేషన్ బిల్లులపై ఎన్డీఏ పక్షాన నిలబడ్డందుకు జగన్ సిగ్గుపడాలంటూ చెప్పారు. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా అంటూ ప్రశ్నించారు షర్మిల. జగన్ చేసిన ఈ నీచపు పనికి వైఎస్ఆర్ ఆత్మ నిజంగా ఘోషిస్తోంది అంటూ
ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ అంటూ షర్మిల చెప్పారు. ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు.